హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇట్లాంటి గోల్స్ అనేది సెట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అందరికి చెప్పబోతున్నా. మీరు చాలామంది మన రిలేటివ్స్ కానీ మన సరౌండింగ్ మెంబర్స్ కానీ ఏమంటారంటే మనం ఒక జాబ్ చేయాలంటారు. కాకపోతే అది అసలైన సక్సెస్ కాదు, అది అసలైన గోల్ కాదు ఫ్రెండ్స్. అసలైన గోల్ ఏంటంటే మనం 10 మందికి జాబ్ ఇవ్వడమే అసలైన గోల్. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇప్పుడు మన ఇండియాలో కనుక చూసుకుంటే పాపులేషన్ ఏమో 140 crores. ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతారు ఫ్రెండ్స్. అంటే 150 crores, 160, 170 ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. కాకపోతే కంపెనీస్ ఇంక్రీజ్ అవుతలేదు ఫ్రెండ్స్. ఓన్లీ 6 lakhs to 10 lakhs కంపెనీస్ మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. అంటే ల్యాక్స్లలో ఉన్నాయి కంపెనీస్. మన పాపులేషన్ ఏమో 100 crores ఉన్నారు. మనమే ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ఫస్ట్ చైనా. ఇంకా కొన్ని రోజులు అయితే మనం చైనానే దాటేసేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే ఆ పొజిషన్లో మనం ఉన్నాం. కాకపోతే దానివల్ల యూజ్ ఏముంది ఫ్రెండ్స్? కంపెనీస్ ఫార్మేషనే లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కావాలంటే కంపెనీస్ అనేవి మెయిన్. కంపెనీ ఫార్మేషన్ అనేది చాలా మెయిన్. అదే డెవలప్డ్ స్టేజ్కి అనేది తీసుకోబోతుంది. సో నేను మన ఇండియాలో ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్ మీకు చెప్పిన ఫ్రెండ్స్, మన సరౌండింగ్ మెంబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఇంకా మన మదర్ ఫాదర్ కానీ ఏమంటారంటే మనము ఒక జాబ్ చేయాలంటారు. అంటే ఇప్పుడు చాలామంది వింటాం గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, 1 lakh పని చేస్తారు, 2 lakhs పని చేస్తాను వింటాము. కాకపోతే వాళ్ళు ఆ చేసే జాబు సక్సెస్ కాదని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఫార్మేషన్ ఉండాలి. దేనికైనా ఒకళ్ళ కింద పని చేస్తాము అంటే వాళ్ళు 100 lakhs తీసుకొని ఏం ఫ్రెండ్స్ ఒకళ్ళ కింద పని చేస్తున్నారు. మనమే ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక 15,000 సంపాదించిన అలాగ ఉంటుంది. మనం ఒకరి కింద పని చేసి 2 lakhs సంపాదించే అలాగ ఉంటుంది. సో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మనమే 10 మందికి జాబ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్గా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక కంపెనీ ఫార్మేషన్ కానీ, ఒక టెక్స్టైల్ బిజినెస్ కానీ, లేదా ఇట్లా మెల్లగా ఒక చెప్పండి చూసుకుంటే 100 మందికి ఒకటే టాలెంట్ ఉంటుంది. 100 మందిలో 10 మందికి ఒక టాలెంట్ ఉంటుంది. 100 మంది ఒక్కొక్కో టాలెంట్ ఉంటుంది. 100 మందిలో 5గురికి ఒక టాలెంట్ ఉంటుంది. 100 మందిలో 3గురికి ఒక టాలెంట్ ఉంటుంది. అంటే అందరికీ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక చెప్పబోతున్నా, మీ గోల్స్ ఎలా సెటప్ చేసుకోవాలంటే మన సొసైటీ బాగుండేటట్టుగా మనం ప్లానింగ్ చేసుకోవాలా. అంటే మనం చెప్పేనండి, ఇప్పుడు మీరు కనుక ఏమన్నా లైఫ్లో ఏమన్నా మనీ పరంగా ఏమన్నా ఎదగాలని అనుకుంటే మీరు ఒక ఓన్గా ఏమైనా బిజినెస్ పెట్టుకోండి. అంటే మీ దగ్గర ఇట్లా ల్యాక్స్ అట్లాంటివి ఏం వద్దు. ఇట్లా ఫస్ట్ ఒక టీ షాప్ పెట్టండి. టీ షాప్ నుంచి ఇట్లా పైకి వెళ్ళండి. అంటే టీ షాప్ పెట్టేటోళ్ళు మనం ఎందుకు చీప్ చూడాలా? టీ షాప్ పెట్టేటోడు కూడా 30,000, 40,000 ఇట్లా పెంచుకొని పెద్ద టీ షాప్లు పెట్టేవాళ్ళు సక్సెస్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు మనం నాగ్పూర్ డాలీకి టప్రీ మనం చూస్తాం యూట్యూబ్లో. అయితే ఫస్ట్ ఆయన దగ్గర అసలు మనీ లేకుండే, ఇప్పుడు సీదా ఇప్పుడు కరోడ్పతి అయిపోయాడు. ఇంకా రోల్స్ ఎక్స్పెన్సివ్ కారు ఉన్నాడు. ఇంకా చాలా కష్టపడ్డాడు కాబట్టి నా పొజిషన్ ఉండు. మనం కూడా ఇప్పుడు ఒక పర్టికులర్ గోల్ అనేది మనం రీచ్ కావాలంటే చాలా కష్టాలు ఉంటాయి. కష్టం లేనిది ఎవరు సక్సెస్ కాదు. ఇప్పుడు రొనాల్డో అనుకున్నాం, క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్, ఇంకా బెస్ట్ ఫుట్బాల్ ప్లేయరు. ఇప్పుడు ఆయనకంటూ ఒక పొజిషన్ ఉంది. ఆయన ఉంటేనే రాలేదు ఫ్రెండ్స్. ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. ఆయన కూడా చాలా రిస్క్ తీసుకున్నాడు అనమాట ఫ్రెండ్స్. అంటే నాకు ఒక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ ఉంటే ఫుట్బాల్ ఆడొద్దని చెప్పారు. ఆయన రిస్క్ తీసుకొని ఫుట్బాల్ ఆడింది. అందుకే ఈరోజు ఇంత పెద్ద వరల్డ్లోనే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిండు.